హాయ్ గైస్, ఇప్పుడే మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 మూవీ చూడడం జరిగింది. మూవీ వచ్చేసి 3 hours 22 minutes. సినిమా ఓవరాల్గా నాకైతే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనేలా ఉంది. ఇక మూవీలోకి వెళ్తే స్టార్టింగ్ మూవీ ఇంట్రడక్షన్ ఒక ఫైట్తో స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది చూడడానికి. కానీ తర్వాతే ఒక 40 minutes దాకా సీన్ బై సీన్ అలా వెళ్తూ వస్తూ పడుతూ లేస్తూ సినిమా ఉంది. కానీ తర్వాత ఫీలింగ్ సాంగ్ వచ్చింది. ఫీలింగ్ సాంగ్ తర్వాత సినిమా మాత్రం బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ పూనకాలని చెప్పొచ్చు. ఒక బోయపాటి మూవీలా అనిపించింది యాక్షన్ సీన్స్ మాత్రం. తర్వాత ఇంటర్వెల్ తర్వాత జాతర, మాస్ జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 30 to 40 minutes సినిమా అలా సీన్ బై సీన్ వెళ్తూ ఉంది. చూడడానికి పర్లా బాగానే అనిపించింది. కానీ చివరి 40 minutes మాత్రం క్లైమాక్స్ సుకుమార్ గారు ఒక రేంజ్ లో మ్యాన్షన్ హౌసెస్ రాశారనుకుంటా. మామూలుగా లేదు, ఒక రేంజ్ లో ఉంది. ఒకప్పుడు రాజమౌళి గారే అన్నారు, సుకుమార్ గారు మాస్ మూవీ తీస్తే ఇంకా ఏ డైరెక్టర్ కూడా పనికిరాడని. సేమ్ నిజంగా అలానే అనిపించింది. సినిమాలో మైనస్లు ప్లస్లు చూసుకుంటే మైనస్లు మాత్రం చాలా ఉన్నాయండి. ముందుగా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మరీ అంతగా ఏం లేదు, బాగా యావరేజ్. పాటలు అవి కూడా పర్లేదు, ఒకసారి వినే విధంగా ఉన్నాయి. 1-2 పాటలు మాత్రం పర్లా అనిపించాయి. మూవీలో నటిలోకి వస్తే హీరో ఐకాన్ స్టార్ గారు అయితే ఈసారి మాత్రం తన రక్తం చిందించి మరీ సినిమాలో యాక్ట్ చేశారు. హీరోయిన్ రష్మిక మందన యాజ్ యూజువల్ బాగానే చేశారు. కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువైంది మేడం గారు. మరీ చెప్పుకోవాల్సింది మన పోలీస్ ఆఫీసర్ ఫాస్ ఫాజిల్ గురించి. ఆయన్ని పుష్ప 1లో చూపించినంత అయితే ఈ సినిమాలో లేదండి, మామూలుగానే ఉంది. ఒక రకంగా సినిమాలో మొత్తం డామినేషన్ ఉంటుందేమో అనుకున్నానులే, కానీ అంతేం లేదు. ఫస్ట్ నుండి పుష్ప డామినేషనే ఉంది. అది వెరీ వెరీ బిగ్ అండ్ మైనస్ అండి సినిమాకి. సినిమాలో సునీల్ గారు, అనసూర్య, రావు రమేష్ గారు ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిది వాళ్ళ వాళ్ళ రోళ్ళకు తగ్గట్టు బాగానే చేశారు. యాక్టింగ్ బాగుంది. సినిమా ఒకసారి చూడడానికి సరిపోతుంది. సినిమా మొత్తం చూసాక నాకు అర్థం కాదు ఒకటే ఏంటంటే, పార్ట్ 3 దేనికి భయ్యా? మన పుష్ప 2నే కిసిక్ సాంగ్ దగ్గరే అయిపోవాలి, కానీ దాన్నే సాగదీశారంటే మళ్ళీ పార్ట్ 3 అంట. ఇదే కూడా చూస్తాడు వచ్చి. సినిమాని ఓవరాల్గా చెప్పాలంటే ఒకసారి చూసే మూవీ, అంతకుమించి ఏం లేదు.